సో మనం న్యూ డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఆర్జీబీ అని ఉంది కదా. షో ఇక్కడ ఆర్జీబీ అని ఉంది కదా. ఇక్కడ ఆర్జీబీతో పాటు కలర్ మోడ్స్ ఇంకా ఉంటాయి అన్నమాట. ఇవేం టచ్ చేయకండి. సిఎంవైకే అనేది ప్రింట్కి సంబంధించిన డిజైన్స్ చేసినప్పుడు పెట్టండి. ఆర్జీబీ అనేది నార్మల్ డిజిటల్ వాటికి పెట్టండి. ఓకే, ఇది ఆర్జీబీ. ఒక్కొక్కసారి ఆర్జీబీని సిఎంవైకే కింద మార్చుకోవాల్సి వస్తుంది. సిఎంవైకేని ఆర్జీబీ కింద మార్చుకోవాల్సి వస్తుంది. ఎక్కడ న్యూ అదే చెప్తున్నాను. కలర్ మోడ్ ఆర్జీబీ ఉంది కదా. కింద ఇంకేదో చెప్పుకోకండి. కిందదేమి అవేం అవసరం లేదు. కలర్ మోడ్ మాత్రం ఆర్జీబీ పెట్టుకోండి. ఏది డిజిటల్ వర్క్స్ అయితే. ప్రింట్ అయితే సిఎంవైకే. ఒక్కొక్కసారి ఆర్జీబీని సిఎంవైకేగా మార్చాల్సి రావచ్చు, లేదా సిఎంవైకేని ఆర్జీబీగా మార్చాల్సి రావచ్చు. అలాంటి టైంలో పైన మెనూ బార్లో ఇమేజ్లో సిఎంఐకే ఆర్జీబీ అని ఉంది కదా, ఈ రెండింటి మధ్యలో మార్చుకోవడమే. ఇట్లా అడుగుతుంది, ఓకే అనాలి. ఓకే, ఇప్పుడు సిఎంవైకే అయిపోయింది. దీన్ని మళ్ళీ నేను ఆర్జీబీ మార్చాలి అంటే ఆర్జీబీ అన్నప్పుడు అట్లా మీరు ఆ రెండింటికి మధ్యలో ఇంటర్చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఆబ్జెక్ట్ సెలెక్షను, క్విక్ సెలెక్షను, మ్యాజిక్ వ్యాన్ టూల్, ఇవి కూడా సెలెక్షన్ టూల్సే. ఓకే, ఇలా ఇమేజెస్ కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్షన్, ఇది మీ వర్షన్ ఉందో లేదో నాకు తెలియదు. ఇది చూస్ చేసుకున్న తర్వాత మీరు ఇలాగా దేని మీద పట్టుకుంటే అది మీకు ఇట్లా సెలెక్ట్ కలర్ మారుతుంది కదా, దాని అర్థం అది సెలెక్ట్ అవుతుంది. ఇది క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అయింది, ఇది క్లిక్ చేస్తే ఇది. సో షిఫ్ట్ పట్టుకుంటే ఈ విధంగా ఓకేనా. చూడండి మళ్ళీ ఈ గ్రీన్ అవ్వట్లేదు. సో ఇదేంటంటే కాంట్రాస్ట్ని బట్టి వర్కౌట్ అవుతుంది అన్నమాట. ఓకే, కంట్రోల్ చేయన్నప్పుడు కట్ అయింది చూడండి, కానీ కొన్ని ఏరియాసే కట్ అయింది. నేను బ్యాక్గ్రౌండ్ మీద పెట్టాను కాబట్టి. ఓకే, ఇది ఎలాంటి సందర్భాల్లో మ్యాక్సిమం యూజ్ అవుతుందంటే మన సబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్కి పూర్తి కాంట్రాస్ట్ ఉన్నప్పుడు ఆ టూల్ ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఓకే, కాపీ పేస్ట్. గూగుల్ ఇమేజెస్లో కాపీ, ఇక్కడ పేస్ట్. కంట్రోల్ సి కంట్రోల్ వి. ఓకే, క్విక్ సెలెక్షన్ టూల్ ఏంటి అంటే
ఇట్లా మధ్యలో ప్లస్ సింబల్ ఉంటుంది. ఓకే, ఇట్లాగా క్విక్గా సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్లస్ సింబల్ ఉన్నంత వరకు కూడా ఇట్లాగా సెలెక్ట్ అవుతుంది. అగైన్ కాంట్రాస్ట్ అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? ఇది ఇట్లా అయిందా? ఈ విధంగా క్విక్ సెలెక్షన్ ఉంటుంది. ఓకే, మ్యాజిక్ వ్యాండ్ టూల్ అంటే ఏంటంటే ఈ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఇట్లా క్లిక్ చేయగానే ఆ బార్డర్ అంతా సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ జే అనగానే కంట్రోల్ షిఫ్ట్ ఐ అనాలి. ఓకేనా? అన్నాక కంట్రోల్ జే అంటే ఈ విధంగా కట్ అవుతుంది. ఇది మ్యాజిక్ వ్యాండ్ అంటే ఒక్క క్లిక్తో అయిపోయేది. అర్థమైందా? సో ఇది మ్యాజిక్ వ్యాండ్ పని చేయాలంటే కూడా ఈ బ్యాక్గ్రౌండ్కి ఈ ఇమేజ్కి మధ్యన కాంట్రాస్ట్ అనేది చాలా ఎక్కువ శాతం ఉండాలి. ఓకే, అవును, అవును, మ్యాజిక్ బ్యాండ్ అనేది బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేయడానికి వాడతారు. ఓకే, బ్యాక్గ్రౌండ్ మీద ఇలా పెట్టి ఇలా అనగానే అలా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ కూడా అంటే కొంచెం లోపలికి అయింది ఇలా. ఓకే, అనుకున్న తర్వాత కంట్రోల్ షిఫ్ట్ ఐ అన్న తర్వాత కంట్రోల్ జే అంటే ఆ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. క్రాప్ ఏంటి అంటే మన ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి క్రాప్ చేసుకోవచ్చు. ఇది మొబైల్ యూజ్ చేసే వాళ్ళందరికీ తెలుసు. మన మన ఆర్ట్ వర్క్ సైజ్ అంతా కూడా మనం ఏ సైజు క్రాప్ చేసామో ఆ సైజుకి వెళ్ళిపోతాం. చూడండి, ఇందాక ఇలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది. కంట్రోల్ జెడ్ అనేది అండూకి, కంట్రోల్ షిఫ్ట్ జెడ్ అనేది రీడూకి. ఓకే, ఇందులో ఇది తెలుసుకుంటే చాలు. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఐ పిక్కర్ టూల్ అంటే మన క్యాన్వాలో ఉన్నదే, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీద ఇలా ఐ పిక్కర్ క్లే. ఇక్కడ నేను ఇట్లా సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఫోర్గ్రౌండ్లో కలర్ మారింది చూడండి. బ్యాక్గ్రౌండ్లో కూడా మారాలంటే ఇప్పుడు ఇది ఫోర్గ్రౌండ్ ఇది బ్యాక్గ్రౌండ్ కదా, ఈ రెండింటికి ఇట్లా పైది కింద కిందది పైకి ఎక్స్చేంజ్ అవ్వాలంటే షార్ట్ కట్ ఎక్స్. ఎక్స్ అనగానే షిఫ్ట్ అయ్యింది. ఇట్లా నేను సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ కలర్ ఎక్స్ అంటే ఎక్స్. నాకు ఈ కలర్స్ ఏమొద్దు, డిఫాల్ట్గా బ్లాక్ అండ్ వైటే కావాలి అనుకుంటే డి 50D, డి ఫర్ ఢిల్లీ. ఓకే, ఆ విధంగా మీకు ఐ కలర్ శాంప్లర్ ఐస్. ఓకేనా? ఈ టూల్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. అర్థమైందా? నెక్స్ట్ ఐ పిల్ల ఐ ఐ డ్రాపర్ ఐ డ్రాపర్ నేర్చుకుంటే చాలు, మిగతా పెద్ద యూజ్ లేదు. తర్వాత ఇవి నేర్చుకుందాం. ఇవి ఏంటి అంటే ఈ టూల్స్ అన్నీ కూడా ఒక ఇమేజ్ని ఎడిట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ ఫేస్ ఉందనుకోండి, కంట్రోల్ ఎన్ అనగానే న్యూ వచ్చింది, అక్కడ ఫిక్స్ చేసుకుంటే ఈ ఇమేజ్ ఏ సైజ్ ఉందో మన క్యాన్వాస్ కూడా అంటే ఆర్ట్ బోర్డు కూడా అదే సైజులో రావడం జరుగుతుంది.
నెక్స్ట్ ఇప్పుడు నాకు జూమ్ ఇన్ చేసుకున్నాను. ఈ పింపుల్స్ ఈ అమ్మాయి ఫేస్ మీద పోవాలి. ఇక్కడ స్పాట్ హీలింగ్ బ్రష్ అని ఉంటుంది. ఈ బ్రష్ని సైజు ఈ పింపుల్ ఎంత ఉంది ఇంచుమించు అదే సైజులో పెట్టుకొని జస్ట్ ఇలా క్లిక్ చేయగానే పింపుల్ పోయిందా. ఇప్పుడు ఇది పింపుల్స్ పోతున్నాయి చూసారా. వచ్చిందా. ఈ విధంగా మనము బ్లెమిషెస్ తీస్తాం చూడండి. తేడా తెలుస్తుందా. ఈ విధంగా మనకి స్పాట్ హీలింగ్ టూల్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత హీలింగ్ టూల్ రిమూవ్ టూల్ అనేది వాడు కొత్తగా యాడ్ చేశాడు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఈ స్ట్రాప్ ఉంది, నేను దీన్ని ఇలా సెలెక్ట్ చేశాను. కొద్దిసేపటికి రిమూవ్ చేయాలి అంటే ఇంకా చూసారా మారింది. ఇందాకది వేరు ఇప్పుడు వేరు. ఇంకా బాగా చూద్దాం. మీరు నేనేది వెతికితే మీరు అదే వెతకండి. మీరు ఇంకా మంచి మంచి ఇమేజెస్ వెతకండి. ఉదాహరణకి నేను రిమూవ్ టూల్తో పోయిందా. ఇలాంటి ఆబ్జెక్ట్స్ ఏమన్నా రిమూవ్ చేసుకోవాలంటే ఉంటుంది. ఇది అన్ని వర్షన్స్లోనూ ఉండదు, లేటెస్ట్ వర్షన్స్. తర్వాత హీలింగ్ బ్రష్ టూల్. ఇప్పుడు ఈ ఏరియా ఉంది, పింక్ ఏరియా. ఓకే, ఈ ఏరియాని నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ ఆల్ట్ పట్టుకొని ఒకసారి క్లిక్ చేస్తే ఆల్ట్ పట్టుకోగానే ఇలా మారింది కదా. దీన్ని పిక్ చేసుకొని ఇక్కడ జస్ట్ క్లిక్ చేశాను. సరిగ్గా చూడాలి మనం ఎక్కడ పిక్ చేస్తున్నాం, స్కిన్ దాంట్లో కలుస్తుందా లేదా చూసుకుంటూ చేయాలి. జస్ట్ వచ్చినట్టు కాదు. ఒకవేళ లేకపోతే మిస్ మ్యాచ్ అయిపోతుంది. ఆల్ట్ పట్టుకొని మంచి ఏరియా నేను ఏదైతే పేస్ట్ చేయాలనుకున్నాను సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఎక్కడైతే పేస్ట్ చేయాలో అక్కడ జస్ట్ ఒక క్లిక్. పోయినాయా.
స్కిన్ ఈవెన్ అయిపోయిందా, హీల్ అయిపోయిందా. సో ఇది హీలింగ్ బ్రష్. ప్యాచ్ టూల్ ఎలా అంటే, ఇప్పుడు నేను ఈ ఏరియాని ఇలా సెలెక్ట్ చేసి దీన్ని ఇలా లాగితే ఆ ఏరియా అక్కడికి వస్తుంది. అర్థమైందా? ఉదాహరణకి ఇది ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని ఈ పక్కకు లాగుతాం. ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చిందా. ఈ విధంగా కూడా ప్యాచ్ వర్క్ చేయొచ్చు. ఓన్లీ బ్లెమిషెస్ లేకపోతే ఏమంటారు మొట్టాలకే వాడతాం ఇవన్నీ అని కాదు, ఏదన్నా చేయొచ్చు కదా అట్లాగా. చూడండి. సో ఈ విధంగా మనము ఆ, అవి కూడా చేయొచ్చు. చూడండి, లిప్ తగ్గించాను. ఇందాక ఇలా ఉంది లిప్, ఇప్పుడు మార్చానా. ఈ విధంగా కూడా మనము ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేయొచ్చు. ప్యాచ్ అంతా వేయచ్చు. అర్థమైందా? ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసి దీన్ని ఇలా లాట వెంట్రుకలు వచ్చినాయి చూడండి, అలా అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఇది ఉంది కదా, దీన్ని ఇలా సెలెక్ట్ చేసి పోయిందా. లేదు అంటే ఇలా అని దీన్ని ఇక్కడికి లాగాను. వచ్చిందా? ఇలాంటి ప్యాచ్లు వేసుకోవడానికి ఈ ప్యాచ్ టూల్ అనేది వాడతాం. ఇక్కడ వరకు ఓకేనా? ఒక నిమిషం. ఓకేనా? సో ప్యాచ్ వర్క్లు ఇవన్నీ కూడా ఇమేజెస్ని ఎడిట్ చేయడానికి యూజ్ చేసేవన్నమాట. కొన్ని కొన్ని ఫోటోలు తీసినప్పుడు కళ్ళకి రెడ్ స్పాట్స్ వస్తాయి, ఇలా ఇలా వస్తాయి. ఇక్కడ రెడ్ ఐ టూల్ అని ఉంటుంది. పోయిందా? ఈ విధంగా కొన్ని ఫిక్స్ చేయొచ్చు. నెక్స్ట్ బ్రష్ టూల్ అని ఉంటుంది. బ్రష్ టూల్ ఏంటి అంటే, బ్రష్ టూల్లో ఇది బ్రష్ టూల్. ఓకే, మన ఫోర్ గ్రౌండ్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ మనకి ఇక్కడ పెయింట్ అవుతుంది అన్నమాట. కొత్త లేయర్ తీసుకొని ఇలాగా చేసుకోవచ్చు. నాకు ఎంత సాఫ్ట్గా వద్దు, రఫ్గా కావాలి అంటే రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హార్డ్నెస్ 100 పెట్టిన తర్వాత క్లిక్ చేస్తూ వస్తుంది. సో మీరు ఎంత హార్డ్నెస్ పెట్టుకుంటే అంత బ్రష్ అనేది అప్లై అవుతుంది. దీని సైజు ఎలా తగ్గించుకోవాలో ఎలా పెంచుకోవాలో చెప్పాను. ఓకే, ఇక్కడ కొన్ని డిఫాల్ట్గా వాడు కొన్ని బ్రషెస్ ఇస్తాడు. డ్రై మీడియా బ్రష్ అంటే ఇలా ఉంటుంది. మనం సైజ్ పెంచుకునే కొద్దీ దాని యొక్క ద వే ఇట్ ఈజ్ అది మారుతూ ఉంటుంది. ఇది ఒక రకం బ్రష్. ఇలా రకరకాల బ్రష్లు ఉంటాయి, వాటి సైజెస్ని బట్టి ఉండే విధానం మారుతుంది. ఓకే, ఇవన్నీ డ్రై. ఆ తర్వాత వెట్ మీడియా ఇది.
వెట్ మీడియాకి సంబంధించి ఇదో టైప్ ఆఫ్ బ్రష్. సందర్భాన్ని బట్టి బ్రషెస్ అనేవి వాడతాం. ఓకేనా? ఇదేంటి బ్లెండ్ అనమాట. అంటే ఈ మనం ఆల్రెడీ బ్రష్ చేసిన ఏరియాని బ్లెండ్ చేస్తుంది. ఓకే, దీన్ని రైట్ క్లిక్ చేసినప్పుడు దీని యొక్క సైజ్ని మీరు క్లిక్ చేసుకో. ఇలాగ రకరకాల బ్రషెస్ ఉంటాయి అన్నమాట. చూసారా, ఆల్రెడీ బ్రష్ ఉన్న చోట నేను దాన్ని ఎడిట్ చేస్తుంటే ఎడిట్ అవుతుంది. ఓకే, సో బ్రష్ టూల్స్ అన్నమాట. ఇలాంటి బ్రష్లు ఫోటోషాప్ వాడు కొన్ని ఇస్తాడు. చూడండి, ఆల్రెడీ ఉన్న దాని మీద ఒక కలర్ని మనం ఇట్లాగా స్మడ్జ్ చేయొచ్చు. ఇలా ఒక్కొక్క బ్రష్, మీరు బ్రషెస్ అనేవి ఎక్స్ప్లోర్ చేసే కొద్దీ ఉంటాయి. సరే, ఫోటోషాప్ వాడు కొన్ని ఇస్తాడు. ఓకే, మరి మనకి కావాలంటే అంటే బ్రష్ ఈజీ ఈ వెబ్సైట్లో చాలా ఫోటోషాప్ బ్రషెస్ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని మనకు నచ్చి కలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, టాప్ బ్రషెస్. ఉదాహరణకి క్లౌడ్స్ ఉంది. ఏబిఆర్ అని ఉంది కదా, కాపీ చేసుకొని యాక్చువల్లీ ఇది విండోస్లో బాగా ఈజీగా తెలుస్తుంది. ఓకే, ఇలా ఉంది కదా. మీరు బ్రష్ టూల్కి వెళ్తారు కదా, బీ ఫర్ బ్రష్. ఓకే, షార్ట్ కట్ బ్రష్ టూల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంపోర్ట్ బ్రషెస్ అన్నాక ఎక్కడున్నాయి మన బ్రషెస్? డౌన్లోడ్స్లో ఉంది. డబల్ క్లిక్ చేస్తే మనం ఇంపోర్ట్ చేస్తున్న కింద వచ్చాయి చూడండి. వచ్చాయా? ఇవన్నీ వాడు ఇచ్చినవి కదా. ఇది మీకు సైజు పెద్దది అవ్వాలంటే కార్నర్లో పట్టుకొని ఇట్లా పెంచండి. ఇవి కొత్తగా వచ్చిన క్లౌడ్స్. డబల్ క్లిక్ చేసుకొని క్లౌడ్స్ వచ్చాయా? బ్రష్లో ఈ విధంగా మనకు కావాల్సిన బ్రషెస్ని మనము డౌన్లోడ్ కూడా చేసుకొని ఒక కలెక్షన్ లాగా పెట్టుకోవచ్చు. దానికి మంచి ప్లేస్ బ్రష్ ఈజీ. తర్వాత ఇట్లా గూగుల్లో మీరు సెర్చ్ చేయడం ద్వారా ఎన్నో రకాల బ్రష్ స్ట్రోక్స్ అనేవి మనకి దొరికేస్తాయి.
ఎక్కువగా ఈ బ్రషెస్ ఆర్టిస్టులు వాడతారు. నేనైతే ఎక్కడ వాడతానంటే బ్యాక్గ్రౌండ్ క్రియేషన్కి వాడతాను, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కాకుండా. సో మాస్కింగ్ టేప్ బ్రషెస్ అంట, ఇలాంటివన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకోవడం చాలా మంచిది. ఇట్లా ఇట్లా మాస్కింగ్ టేప్ అంటే ఇవి గోల్డ్ అంట, ఇలా రకరకాలు ఉంటాయి బ్రష్లు. వాటిని కలెక్ట్ చేసుకొని చూసుకోవాలి, ఇది నేను వాడతానా, ఇది బాగుందా లేదా, నా స్టైల్కి ఇది సెట్ అవుతుందా లేదా, ఈ విధంగా చూసుకుంటూ మంచి బ్రష్ కలెక్షన్ అయితే ఉండాలి. ఓకేనా? ఇలాగా ఫోటోషాప్ బ్రషెస్ చాలా చూసారా, ఇవన్నీ ఫోటోషాప్ బ్రషెస్ అని కొట్టాను కానీ ఇవన్నీ వెక్టార్ అంటే ఇల్యూస్ట్రేటర్కి ఉపయోగపడతాయి. ఇల్యూస్ట్రేటర్ నేర్చుకున్నప్పుడు తెలుస్తుంది. కానీ ఫోటోషాప్కి సంబంధించిన బ్రషెస్ అయితే ఇవే. పెన్సిల్ టూల్ అంటే జస్ట్ పెన్సిల్. ఇది చేత్తో బాగా డ్రాయింగ్ వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది. కాపీ చేసుకుని Ctrl+N, Ctrl+V. ఇదేంటి అంటే కలర్ రీప్లేస్మెంట్ అనమాట. ఈ ఎల్లో తీసుకొని ఈ షర్ట్ అనేది నేను కలర్ మార్చాలి అంటే మార్చచ్చు. ఈ ప్లస్ సింబల్ ఎంతవరకు ఉందో అంతవరకు మారుతుంది. నేను ప్లస్ సింబల్ షర్ట్ మీదే ఉండేటట్టు చూసుకుంటాను. అర్థమైందా? ఒకవేళ టాలరెన్స్ అనేది పెంచారనుకోండి, దాని యొక్క కలర్ అనేది రీప్లేస్ అవుతుంది. ఓకే, దాని యొక్క కలర్ అనేది రీప్లేస్ అవుతుంది. షర్ట్కి నేను పిచ్చి పిచ్చిగా డ్రా చేస్తున్నాను, మీరు కరెక్ట్గా డ్రా చేయండి. ఓకే, ఉదాహరణకి టాలరెన్స్ అనేది కొంచెం ఎక్కువ పెడదాం, లో బాగుంటుంది ఇలా. ఓకే, కలర్ అనేది ఆ విధంగా రీప్లేస్ చేయొచ్చు. కలర్ సాచురేషన్ని కూడా రీప్లేస్ చేయొచ్చు. సాచురేషన్ అంటే ఏంటంటే కొంచెం ఈ రెడ్ ఉంది, దీనికన్నా హైలైట్ ఎక్కువ అయింది చూడండి, దాన్ని సాచురేషన్ అంటారు. హ్యూ అంటే ఏంటి అంటే కలర్ యొక్క హ్యూ మారిపోద్ది. అది రెడ్, ఇది కంప్లీట్ ఎల్లో. ఎల్లో కదండి మనం వేసేది, మరి ఇక్కడ ఏంటి ఇంకో రంగు వస్తుంది అంటే ఈ ఇమేజ్ యొక్క లైటింగ్ని బట్టి కూడా ఉంటుంది. ఫైండ్ ఎడ్జెస్ అంటే ఎడ్జెస్లో పడిపోకుండా చూడండి, ఇందాక ఎడ్జెస్లో కూడా వచ్చింది, ఇప్పుడు రావట్లేదు అలా. ఓకే, దెన్ ఈ మూడు టచ్ చేయకండి, ఫస్ట్దే ఉంచుకోండి. ఓకే, ఎక్కువ కలరే మార్చాలి. ఓకేనా? నేను ఇప్పుడు బ్లూకి వెళ్ళిందా? సో ఈ విధంగా షర్ట్ అనే కాదు, ఏదైనా కలర్ రీప్లేస్మెంట్ ఉంటే మార్చుకోవచ్చు. అర్థమవుతుందా క్లాసు?
ఓకే. ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా? నిన్నటి టూల్స్, ఇవాల్టి టూల్స్ ప్రాక్టీస్ చేయండి. గాట్ ఇట్? ఉండదు. మీకు సెలక్షన్ టూల్స్ నేర్పానుగా, వాటి నుంచి తీసుకోవాల్సిందే. నేను యాపిల్‌కి బ్యాక్‌గ్రౌండ్ తీసి చూపించా కదా! అలా. ఆ! నాకు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అవ్వాలంటే నేను అంత చేయను. సింపుల్‌గా ఆ ఇమేజ్‌ని క్యాన్వాలో అప్‌లోడ్ చేసుకొని, బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని, పీఎన్‌జీ ట్రాన్స్‌పరెంట్‌లో సేవ్ చేసుకుంటాను. దాన్ని వాడుకుంటాం ఫోటోషాప్‌లో. ఓకేనా? ఓకే. సీ యూ టుమారో.